2 కాలమ్స్ ఉంటాయి. సో, అది ఎవరైతే అప్పు ఇస్తున్నారో అతని చేత అతని చుట్టాలు వాళ్ళు కాకుండా ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో అతని రిలేటివ్స్ కానీ, లేదంటే మధ్యవర్తులు ఇంకెవరినన్నా కానీ అక్కడ సాక్షి సంతకాలుగా పెట్టించుకోవాలి. ఈ సాక్షులను కూడా కోర్టు సమ్ కేసెస్‌లో మనకి సాక్షి సంతకం పెట్టిన వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. సో, థర్డ్ వన్ వచ్చేసరికి ప్రామిసరీ నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అనేది అంటించుకోవాలి. ఆ రెవెన్యూ స్టాంప్ మీద ఒక సంతకం పెట్టాలి అప్పు తీసుకుంటున్నవాడు. అలాగే కింద కూడా క్లారిటీ కోసం ఇంకో సైన్ అన్నది చేయాలి. సో, ప్రామిసరీ నోటులో కొట్టువేతలు ఏమీ ఉండకూడదు. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. డేట్ ఒకవేళ మెన్షన్ చేసి ఆ డేట్ మెన్షన్ చేసిన దగ్గర నుంచి 3 ఇయర్స్ లోపు మనకి ఈ ప్రామిసరీ నోట్ అన్నది చెల్లుబాటు అవుతుంది. ప్రామిసరీ నోట్ యొక్క టైం పీరియడ్ 3 ఇయర్సే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు 3 ఇయర్స్ అతను నాకు బాగా తెలిసిన అతను ఇస్తానంటున్నాడు, ఇల్లు అమ్మి నాకు ఇస్తాడు, తర్వాత ఇస్తాడు అని కనుక మనం 3 ఇయర్స్ తర్వాత కనుక కోర్టులో ఈ ప్రామిసరీ నోట్ కనుక మనం 4-5 ఇయర్స్ తర్వాత కనుక కోర్టులో ఈ ప్రామిసరీ నోట్ వేస్తే ఈ ప్రామిసరీ నోట్ అన్నది మనకి చెల్లుబాటు అవ్వదు. ప్రామిసరీ నోటు టైం పీరియడ్ వచ్చేసరికి 3 ఇయర్సే. ఈ 3 ఇయర్స్ లోపు అతను ఇవ్వలేని పక్షంలో మనం కోర్టులో కేసు వేసుకోవచ్చు. లేదు అంటే అతను కొంచెం అమౌంట్ పే చేస్తాను అని పే చేసిన పక్షంలో ఆ పే చేసిన దగ్గర నుంచి మనకి 3 ఇయర్స్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. సో, ఎప్పుడైతే అతను పే చేస్తానని అంటాడో ఎవరైనా సరే అప్పిచ్చిన వాళ్ళు అతని దగ్గర నుంచి తీసుకోవాలి. నాకు అంత అమౌంట్ వద్దు, నాకు ఫుల్ ఇస్తేనే తీసుకుంటాను, నాకు హాఫ్ ఇస్తేనే తీసుకుంటాను, అలాంటివి ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే అతను మనకి అమౌంట్ అన్నది కొంచెం పే చేస్తున్నాడు అంటే దాని అర్థం అతను మన దగ్గర అప్పు తీసుకున్నానని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టే అనమాట. అందుకని వాడు ఎంత అమౌంట్ ఇస్తే అంతవరకు మనం తీసుకొని అతని చేత మనం సంతకాలు పెట్టించుకుంటే మనకు అక్కడి నుంచి 3 ఇయర్స్ అన్నది వ్యాలిడ్ అన్నది అవుతుంది. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ప్రామిసరీ నోట్ మనం తీసుకుంటున్నామో, సపోజ్ నేను ఒకళ్ళకి అప్పిస్తున్నాను, భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఒక ఇల్లు ఉందని చెప్పేసి నేను అప్పిచ్చాను. ఆ ఇల్లు కనుక భార్య పేరు మీద ఉండి మనం భర్త చేత కనుక ప్రామిసరీ నోట్ కనుక సంతకాలు పెట్టించుకొని ఇలా జరిగింది అనుకోండి, మనకి కోర్టులో గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. అదే భార్య పేరు మీద ఉంది కాబట్టి భార్య చేత మనం ప్రామిసరీ నోట్ అన్నది రాయించుకోవాలి. ఎవరికి పేరు మీద అయితే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళ చేత మనం ఈ ప్రామిసరీ నోట్ రాయించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కోర్టు మనకి ఫేవర్గా ఆ ప్రాపర్టీస్ని అమ్మి మన డబ్బులు మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే వాళ్ళకి కట్టమని చెప్పేసి మీకు ఉన్నాయి కదా మీరు కంపల్సరీ కట్టాలి అని చెప్పేసి కోర్టు అన్నది కొన్ని సందర్భాల్లో తీర్పు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకో నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రామిసరీలో ఎంత అమౌంట్ అన్నది వేసుకోవాలి. ప్రామిసరీలో ఎంత అమౌంట్ అన్న వేసుకోవచ్చు. అసలు ఈ ప్రామిసరీ నోట్ అన్నది ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ కింద వస్తుంది, ఇన్స్ట్రుమెంటల్ నెగోషియబుల్ యాక్ట్ కింద వస్తుంది. సో, అందులో మనకి ఇంత అమౌంటే వేసుకోవాలి, అంత అమౌంటే వేసుకోవాలన్న టైం లిమిట్ అమౌంట్ లిమిట్ అన్నది ఏమీ లేదనమాట. ఎంత అమౌంట్ అయినా వేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు అప్పు ఇస్తున్న వాడు వేసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ అన్నది ఫాలో అవ్వాలి. సపోజ్ అతను చదువుకోలేనోళ్ళే, నేను అతనికి 1 కోటి రూపాయలు ఎంతైనా వేసుకోవచ్చు కదా, 1 కోటి రూపాయలు ఇస్తున్నట్టు వేస్తాను, లేదంటే ఒక 10 లక్షలు వేస్తాను, ఒక 20 లక్షలు వేస్తాను అన్నాను అనుకోండి. సపోజ్ అతని శాలరీ వచ్చేసరికి 20,000, అతనికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను ఒక 10 లక్షలు ఇచ్చాడని చెప్పేసి అవతల దగ్గర నుంచి ఆ అమౌంట్ వేసేసి అతను కనుక కోర్టులో కేసేస్తే కోర్టు ఏమడుగుతుందంటే నీ శాలరీ 20,000, నీకేమీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, నువ్వు అతనికి ఆ 10 లక్షలు ఎలా ఇచ్చావు, నువ్వు తీసుకొచ్చి నాకు చూపించు, ఆ అమౌంట్ అన్నది నీకు ఎలా వచ్చిందని చెప్పేసి కోర్టు